హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు. ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొచ్చేస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే మీ వ్యక్తి మీ విషయంలో అండ్ అసలు థర్డ్ పార్టీ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? అంటే ప్రెజెంట్ ఆహ్, ఒక డెసిషన్ తీసుకొని ఉండుంటారు కదా! లైక్ ఏంటంటే ఇలా ఉండాలి ఆర్ ఇలా చెయ్యాలి. ఆర్ ఇదే చేస్తే బావుంటుంది అని మొత్తానికి ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఉంటారు కదా! అసలు ఏం డిసైడ్ అయ్యారు? ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్ ప్రకారం అంటే వాళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేదైతే ఈరోజు రీడింగ్ అండి. మీలో చాలా మందేంటంటే ఈ థర్డ్ పార్టీ రీడింగ్ చేయమని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అసలు చూద్దాం ఈరోజు మీకసలు యూనివర్స్ ఏం చెప్తుంది? అండ్ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అండ్ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి మనీ మేగ్నెట్ బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఈవిల్ ఐ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం అయితే లేదు. చూద్దాం. ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ పర్టిక్యులర్ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. అసలు ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో అండ్ థర్డ్ పార్టీ విషయంలో అసలు ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు? అసలు వాళ్ళు ఏదో ఒకటి డిసైడ్ అయ్యి ఉంటారు కదా! అసలు ఏంటది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది చూద్దాం. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ పర్సన్ ఏంటంటే మీ విషయంలో ఆల్రెడీ కూడా ఒకటి డిసైడ్ అయిపోయారండి. ఎప్పుడైతే ఒకటి డిసైడ్ అయిపోయారో, ఇంక దానికి స్టిక్ అయ్యే ఉన్నారు. అంటే అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది పక్కన పెడితే మీ విషయంలోనేంటంటే ఇలానే ఉండాలి, ఇలానే మాట్లాడాలి, లేకపోతే ఇలానే చెయ్యాలి అనుకోని మీ వ్యక్తి ఏంటంటే 100% డెసిషన్ తీసుకోవడం అయితే జరిగిపోయింది. దాని ప్రకారమే చాలా రోజుల నుంచి యాక్ట్ చేస్తున్నారు. అదైతే నాకు క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. బట్ కొన్నిసార్లు అంటే ఒక థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయన్స్ అంటే పర్టిక్యులర్‌గా ఈ థర్డ్ పార్టీ అవ్వాలని ఏం లేదు. బట్ ఎవరైనా ఒక వ్యక్తి ఇన్‌ఫ్లూయన్స్ వల్లైనా లేకపోతే వాళ్ళకే ఎక్కడైనా కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు మళ్ళీ అంటే ఆలోచిస్తున్నారండి వాళ్ళు. అంటే బ్యాక్ అండ్ ఫోర్త్‌గా ఉన్నాయి వాళ్ళ థాట్స్ అనేవి. దానికి రీజన్ ఏంటంటే మీ వ్యక్తి పాస్ట్‌లో ఏదైతే అంటే డెసిషన్ తీసుకున్నారో ఆర్ ఒకటి ఇలానే ఉండాలని డిసైడ్ అయ్యారో అది వాళ్ళకి ఎక్కడో కానీ సాటిస్ఫైయింగ్‌గా లేదు. ఒక పాయింట్ దగ్గరికొచ్చేసరికి వాళ్ళకేమనిపిస్తుందంటే అంటే చేస్తుంది కరెక్ట్‌గా లేదేమో! మేబీ అలా చేయకూడదేమో అనే ఫీలింగ్ వస్తుంది. అలా అని చెప్పి ఆ ఆలోచనకు కూడా మీ పర్సన్ ఏంటంటే స్టిక్ అవ్వలేకపోతున్నారండి. వాళ్ళేంటంటే 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎవరైనా ఒకళ్ళు చెప్తుంటే ఒక గుడ్ వేలో చెప్తే దాన్ని వాళ్ళు ఫాలో చేస్తున్నారు. బ్యాడ్ వేలో చెప్తే ఫాలో చేయడానికి ఏం లేదు. ఎందుకంటే మీ పర్సన్ ఆల్రెడీ స్టబర్న్‌గా ఉన్నారు. ఇలానే ఉండాలి, ఇలానే చేయాలి అని. కాకపోతే మీ పర్సన్‌కి క్లారిటీ లేదండి. అంటే 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా అనిపిస్తుంది. కాసేపు పాజిటివ్‌గా అనిపిస్తే, కాసేపు నెగెటివ్‌గా అనిపిస్తుంది. దానివల్ల ఈ రిలేషన్‌షిప్‌లో వాళ్ళు ముందుకి వెళ్ళలేకపోతున్నారు, వెనక్కి రాలేకపోతున్నారు. మధ్యలో స్టక్ అయిపోయి ఉన్నారనమాట. అలా అని చెప్పి అంటే ఇక్కడ చేంజెస్ అవసరం లేకపోతే ఇక్కడేంటంటే రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవడానికి ఇంకా స్కోప్ ఉంది అని వాళ్ళకి క్లారిటీ ఉన్నా సరే, వాళ్ళు ఆ ఛాన్స్ తీసుకోవాలనుకోవట్లేదు. దానికి రీజన్ ఏంటంటే ఇఫ్ వాళ్ళు కానీ ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేయాలి అనుకుంటే చాలా సాక్రిఫైసెస్ చేసుకోవాలి. చాలా చేంజెస్ అనేవి తీసుకురావాల్సుంటుంది. ఆ చేంజెస్ చేసుకోవడానికి వాళ్ళు రెడీగా లేరు అనేది పాయింట్ అండి. అంటే ఈ పర్సన్ వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలనుకోవట్లేదు. పర్టిక్యులర్‌గా మీ విషయంలోనే ఏంటంటే వాళ్ళందుకే ఏ డెసిషన్ కూడా తీసుకోలేదు. అంటే గతంలో తీసుకున్నారు కానీ దానికి వాళ్ళేంటంటే స్టిక్ అవ్వలేకపోతున్నారండి. 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారని చెప్పాను కదా! ఇప్పుడైతే మాత్రం మీ వ్యక్తి మీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అంటే ఏం చేయాలో తెలియక ఆలోచిస్తున్నారు అని చెప్పొచ్చు. థర్డ్ పార్టీని విడిచిపెట్టేసి అంటే హ్యాపీగా ఉందాం అలాంటి ఆలోచనలు కూడా లేవండి. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను. ఈ వ్యక్తి వాళ్ళ కంఫర్ట్ జోన్ నుంచి బయటకి రావాలి అని అనుకోవట్లేదు అని. సో, ఇప్పట్లో అయితే ఆ వ్యక్తికి అలాంటి ఆలోచనలు లేవు. అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ మీరేంటంటే ఈ వ్యక్తిని మార్చాలనుకుని ఏవైనా ప్రయత్నాలు చేసినా సరే, అది ఏంటంటే అంతగా ఫలించదండి. దానికి రీజన్ ఏంటంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ వ్యక్తి ఎమోషన్స్ అనేవి మీ విషయంలో స్పెషల్‌గా హై అవుతున్నాయన్నమాట. అంటే మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. వాళ్ళేంటంటే మీ విషయంలో క్లారిటీ తెచ్చుకోలేకపోతున్నారు కాబట్టి 2 మైండ్స్‌తో థింక్ చేస్తున్నారు. సో, అది ఓకే. సో, దీనివల్ల ఏంటంటే మీరేమైనా చెయ్యాలనుకున్నా, మీరేమైనా మాట్లాడాలనుకున్నా సరే ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది మీ మీద పడుతుందండి. ఏదో ఒక రోజు మళ్ళీ ఏంటంటే మీ ఇద్దరి మధ్యలో కూడా డిస్టర్బెన్సెస్ రావడం ఛాన్సెస్ ఉన్నాయి. ఏదైనా సరే ఈ టైంలో మీరు సైలెంట్‌గా ఉంటే మంచిదేమో. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ వ్యక్తితో మీరెంత మాట్లాడాలని చూసినా, మీ వ్యక్తికి మీరెంత కన్విన్స్ చేయాలనుకున్నా సరే, ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ పెరుగుతాయే కానీ, సిట్యుయేషన్స్ ఏంటంటే బెటర్ అయిపోవండి. క్లియర్ కట్‌గా మీరు మాట్లాడేది కూడా మీ వ్యక్తికి అర్థమవుతుంది అని అనుకోవద్దు. మేబీ కొంతకాలం వాళ్ళని విడిచిపెట్టేయడమే మంచిది. ఈవెన్ ఇక్కడ థర్డ్ పార్టీ విషయంలో కార్డ్స్ చూస్తున్నా నాకెలా అనిపిస్తుందంటే, మీ వ్యక్తి ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యారండి. వాళ్ళతో ఉండాలి, వాళ్ళతో ట్రావెల్ అవ్వాలి అనే ఫీలింగ్ అయితే ఉంది. ఇక్కడ ఇంకొకటి కూడా ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మీ ఎనర్జీస్ కార్డ్స్ పిక్ చేసుకోవచ్చు, పిక్ చేసుకోకపోవచ్చు అండ్ ఎనర్జీస్ కూడా చేంజ్ అవుతుంటాయి. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన సిట్యుయేషన్ మీకు రెజోనేట్ అయితేనే మీకోసం ఈ రీడింగ్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడేంటంటే ఇలా అంటే మీ పర్సన్ చాలా రోజుల నుంచి కూడా ఈ థర్డ్ పార్టీతో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నారండి. అంటే ఫ్యూచర్ బిల్డ్ చేయడం కానీ, ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడం కానీ అన్నీ జరుగుతున్నాయి. కాకపోతే ఇప్పుడేంటంటే ఆలోచిస్తున్నారు. అంటే ఈ సిట్యుయేషన్ ఏంటంటే వాళ్ళకున్న ఇంట్రెస్ట్‌తోని లేకపోతే ఏదో ఒక ఇంప్రెషన్‌తోని థర్డ్ పార్టీ విషయంలో ఫైనాన్షియల్‌గా సపోర్ట్ చేయడం కానీ, ఫైనాన్షియల్‌గానే కాకుండా హ్యాపీ ఎండింగ్ కూడా ఏమైనా దొరుకుతుందేమో అనుకోని అంటే ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయడం కానీ, ఇలాంటివేవో చేసినట్టుగా నాకనిపిస్తుంది. బట్ ఇక్కడేంటంటే ఇప్పుడు మాత్రం ఆలోచిస్తున్నారండి. ఈ పర్సన్‌కేంటంటే సిట్యుయేషన్‌ని మనం ఏంటంటే జస్ట్ పైపైన చూస్తున్నామేమో, ఇంకా డీప్‌గా చూడాల్సింది చాలా ఉందేమో, తొందరపడుతున్నామేమో అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. మరి అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో తెలీదు కానీ, వాళ్ళకి ఫస్ట్ టైము అంటే అనిపించిందండి. తొందర పడుతున్నారు లేకపోతే అంటే థర్డ్ పార్టీ విషయంలోనేంటంటే అంత స్పీడ్‌గా మూవ్ అవ్వకూడదు అని. సో, కొంతవరకు ఏంటంటే ఇప్పుడు ఆలోచిస్తారండి. అంటే వీళ్ళేంటంటే ఒకటి డిసైడ్ అయ్యారు. అదేంటి థర్డ్ పార్టీ విషయంలో మనం ఇంక తొందరపడకూడదు. ఆలోచించాలి. కొంచెం స్టెప్స్ అనేవి వేస్తున్నప్పుడు చూసుకొని వెయ్యాలి. ఎందుకంటే మనం చేస్తున్న పనులనేవి థర్డ్ పార్టీకి హెల్ప్ అవుతున్నాయి. అన్ని రకాలుగా యూజ్ అవుతున్నాయి. బట్ మనకి ఏ రకంగా వీళ్ళు హెల్ప్ చేస్తున్నారు? వీళ్ళు మన రిక్వైర్‌మెంట్‌ని ఏ విధంగా ఫుల్‌ఫిల్ చేస్తున్నారు అనే ఈ పాయింట్‌లో ఆలోచించాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా మీ పర్సన్‌లోనేంటంటే కొంత అవేకెనింగ్ అనేది జరిగినట్టుందండి. కొంత క్లారిటీ వచ్చినట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, దానివల్ల ఇక్కడేంటంటే మీ పర్సన్ కొంతకాలం ఈ థర్డ్ పార్టీ విషయంలోని జాగ్రత్త పడతారండి. వాళ్ళతో ట్రావెల్ అవుతున్నప్పుడు ఆలోచిస్తారు. అంటే ఇది ఎంతవరకు కరెక్టు? ఎంతవరకు అంటే వీళ్ళని మన లైఫ్‌లో పెట్టుకోవచ్చు? అసలు వీళ్ళు నిజంగానే మనం అనుకునే టైప్ లానే ఉంటారా? లేకపోతే మనమే ఎంతసేపు వీళ్ళ కోసం అని చెప్పి ఎక్కువ ఆశ పడుతున్నామా? అని ఇలా ఆలోచించడం స్టార్ట్ చేస్తారు. అండ్ ఫినాన్సెస్ విషయంలో కూడా జాగ్రత్త పడతారని చెప్పొచ్చండి. ఎందుకంటే నాకు తెలిసి మీ పర్సన్ ఫస్ట్ టైమ్ ఫినాన్సెస్ విషయంలో అంటే ఏదో డిఫరెన్స్ ఫీల్ అవ్వడమో, లేకపోతే ఎక్కువ ఖర్చు పెడుతున్నారనే ఫీలింగ్ రావడం ఏదో మొత్తానికి జరిగింది. సో, అందుకే అవి కూడా కొంత కంట్రోల్ చేయడం లాంటివి చేస్తారు. ఇక నుంచి మీ పర్సన్ విషయంలో ఎలా ఉంటుందంటే సిట్యుయేషన్ వాళ్ళతో కేర్‌ఫుల్‌గా మాట్లాడుతూ, వాళ్ళతో కేర్‌ఫుల్‌గా ట్రావెల్ అవుతూ ఏదో డెసిషన్ తీసుకోవడానికి చూస్తారు. అంటే ఈ రకంగా ఫస్ట్ డిసైడ్ అయ్యారండి. వీళ్ళతోని ఇలానే ఉండాలి. ఈ పరిధి వరకే ఉండాలి. ఈ పరిధి వరకే మాట్లాడాలి. బట్ అంతకు మించి మనం ఏంటంటే మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మాట్లాడితే వాళ్ళది ఏ రకంగా యూజ్ చేసుకుంటారో అని కొంత ఆలోచించడం అయితే స్టార్ట్ చేశారు. ఇది గుడ్ సైనేనండి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మీ ఇద్దరి రిలేషన్‌షిప్ ఎలా ఉన్నప్పటికీ కూడా, మీ ఇద్దరి మధ్యలో ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉన్నప్పటికీ కూడా, థర్డ్ పార్టీ విషయంలో ఎప్పుడైతే ఇలా కేర్‌ఫుల్‌గా థింక్ చేస్తారో, స్లోగా థింగ్స్ ఏంటంటే బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయండి. మీరు వర్రీ అవ్వడానికైతే ఏం లేదు. ఎందుకంటే మీ పర్సన్ ఇంకొంచెం మాట్లాడి, ఇంకొంచెం అంటే క్లియర్ కట్‌గా తెలుసుకుంటే,
మేబీ థర్డ్ పార్టీ ట్రూ కలర్స్ అనేవి బయటకు రావచ్చు. అప్పుడైనా సరే ఏదో ఒక డెసిషన్ ఇంకా కంప్లీట్‌గా తీసుకోవడం అయితే జరుగుతుంది. బట్ కరెంట్ సిట్యుయేషన్ ప్రకారం అయితే ఇలానే డిసైడ్ అయ్యున్నారు. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. మీ పర్సన్ విషయంలోనేంటంటే కొన్ని మీరు మర్చిపోలేకపోతున్నారండి. వాళ్ళు చేసింది కానీ, వాళ్ళు మాట్లాడుతుంది కానీ అంటే పాస్ట్ అనే కాదు ఈవెన్ ఇప్పటికి కూడా మీకేంటంటే వాళ్ళు విషయంలో అంటే కొన్ని నచ్చట్లేదు. బట్ ఏంటంటే ఏం చేయాలో తెలియక స్టక్ అయిపోయారండి మీరు కూడా. అంటే కొన్ని సార్లు మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. బట్ అది వర్కౌట్ అవ్వని ప్రతిసారి ఈ వ్యక్తిని విడిచిపెట్టేసి వెళ్ళిపోతే మంచిదేమో, లేకపోతే ఈ వ్యక్తి విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకుంటే బెటరేమో అనే ఫీలింగ్ కూడా వస్తుంది. బట్ అంత ధైర్యం మీకు లేదు. అలా అని చెప్పి ఈ వ్యక్తి మీద మీరేంటంటే పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ కూడా పెట్టుకోవట్లేదు కానీ, అంటే ఈ ఫేజ్ ఏదైతే మీ లైఫ్‌లో కంటిన్యూ అవుతుందో ఇది మీకు నచ్చట్లేదండి. ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే క్లియర్ కట్‌గా కొంతకాలం వీళ్ళని ఫర్‌గివ్ చేయమని, వీళ్ళ విషయంలో అంటే కైండ్‌గా ఉండమనే చెప్తుంది. దానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్‌కి మీకు సిట్యుయేషన్ ఏదైతే రన్ అవుతుందో ఇంకా ఇందులో కన్‌క్లూజన్‌కైతే ఏది రాలేదండి. మీరు డిసైడ్ అయిపోతే చెప్పలేం కానీ నార్మల్‌గా అయితే ఇంకా ఏది కూడా మారలేదు. బట్ మీరేంటంటే కొంచెం ప్రయత్నాలనేవి ఏ రకంగా కూడా చేయకుండా కొంతకాలం ఆ వ్యక్తి ఏం చేస్తున్నారో చూస్తుంటే సరిపోతుంది. అండ్ మీరేంటంటే ఏ డెసిషన్ కూడా తీసుకోవద్దు. బికాజ్ ఎందుకంటే మీ వ్యక్తి ఇక్కడ టెంపరరీ డెసిషన్సే తీసుకున్నారు. సో, ఈ టెంపరరీ డెసిషన్స్‌లో కూడా ఔట్‌కమ్ అనేదేంటంటే మీకు పాజిటివ్‌గా లేకపోయినా థర్డ్ పార్టీకి కూడా పాజిటివ్‌గా అయితే లేదండి. ఎందుకంటే మీ పర్సన్ ఆలోచనల్లో పడ్డారు. ఈ ఆలోచనలనేవి బేసిక్‌గా మీకు మంచిదే. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఈ రిలేషన్‌షిప్‌కి ఇంకొంత టైమ్ ఇవ్వండి. కొంత పేషెన్స్‌తో ఉండండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఏ ఎఫర్ట్స్ అయితే పెడతారో, లేకపోతే ఇప్పుడు మీరు ఏ ప్రయత్నాలైతే చేస్తున్నారో, ఇవన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. కాకపోతే మీ పర్సన్ విషయంలో మీరు ఏది చెయ్యకపోతేనే మంచిదండి. సైలెంట్‌గా ఉండడం ఒక్కటే సొల్యూషన్ లాగా నాకనిపిస్తుంది. కొంత వాళ్ళతో మంచిగా ఉంటే మంచిదే. అది మీ ఇష్టమే. ఇక్కడ ఫోర్స్ చేయడానికేం లేదు. కాకపోతే మీ రోల్ ఇక్కడ ఏంటి అంటే, జస్ట్ మీరు అబ్జర్వ్ చేయడం ఒక్కటే మీ రోల్ అండి. అట్‌లీస్ట్ ఈ పీరియడ్‌కని చెప్తాను. మేబీ నెక్స్ట్ అది చేంజ్ అవ్వచ్చు. బట్ ఇప్పట్లో మీరేం చెయ్యకపోతేనే మీ రిలేషన్‌షిప్ అనేది బెటర్‌గా బ్లూమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అప్పుడే హోప్‌నయితే కోల్పోవద్దు. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో అది పాజిటివ్‌గానే థింగ్స్ ట్రాన్స్‌ఫార్మ్ అవుతాయని ఇండికేట్ చేస్తుంది. మేబీ విత్ టైమ్ కొన్ని చేంజెస్ రావచ్చు. బట్ మీరు ఏమి చెయ్యకపోతే చేంజెస్‌ని మీరు ఫీల్ అవుతారండి. అది మాత్రం నేను చెప్పగలను. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ మనీ మాగ్నెట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తి ఇప్పుడు మీ విషయంలో అండ్ థర్డ్ పార్టీ విషయంలో ఎలాంటి డెసిషన్స్ తీసుకున్నారు? అసలేం డిసైడ్ అయ్యారు? అంటే ఒకటండి ఇవి చేంజ్ అవుతూ ఉండొచ్చు. బట్ ప్రెజెంట్ అసలు ఎలా అనుకుంటున్నారు అనేదైతే చూద్దాం. సో, అసలు యూనివర్స్ మీకేం చెప్తుంది అనేది కూడా చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా ఫస్ట్ నేను మీకోసం మాట్లాడతాను. ఆహ్, మీ వ్యక్తి ఏంటంటేనండి చాలా రోజుల నుంచి ఆహ్, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారండి. అంటే అసలు వాళ్ళకి మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి? అసలు వాళ్ళు ఏమి ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నారు? లేకపోతే అసలు ఏం ఫీల్ అవుతున్నారు అనేది వాళ్ళకి క్లారిటీ లేదండి. కాసేపు మీరు మంచిగా అనిపిస్తే, కాసేపు మీరేంటంటే చెడ్డగా అనిపిస్తున్నారు. కొన్ని విషయాల్లోనేంటంటే మీరు చేసింది వాళ్ళెందుకో మర్చిపోలేకపోతున్నారండి. అంటే ఇది ఏమవుతుందంటే చాలా రోజుల నుంచి కంటిన్యూ అవుతుంది. అంటే ఆ పర్సన్ యాక్చువల్‌గా మీ విషయంలో పేషెన్స్‌తోనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ నాకు కనిపిస్తుందేంటంటే మీ పర్సన్ క్లియర్ కట్‌గా వాళ్ళ ఎమోషన్స్‌ని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. మీ విషయంలో వాళ్ళకేంటంటే పాజిటివ్ ఒపీనియన్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ నెగెటివ్ ఒపీనియన్ ఉంది. కాకపోతే ఇద్దరి మధ్యలో కూడా అంటే ఎక్కడో కానీ ఆ వైబ్స్ అనేవి మ్యాచ్ అవ్వట్లేదు. అది ఎందుకు, ఎక్కడ అంటే దానికి ఆన్సర్ నేను కూడా చెప్పలేను. నేను మిమ్మల్ని కూడా బ్లేమ్ చేయట్లేదు. బట్ సమ్‌హౌ ఇద్దరి మధ్యలో కూడా ఎక్కడో కానీ అంటే రిజాల్వ్ చేసుకోలేని ఇష్యూస్ ఉన్నాయండి. సో, దానివల్ల ఏంటంటే మీ పర్సన్ స్టేబుల్‌గా థింక్ చేయడం కానీ, స్టేబుల్‌గా ఈ రిలేషన్‌షిప్‌కి ఏదైనా ఆఫర్ చేయగలరనే హోప్‌తో కానీ లేరు అని చెప్పొచ్చు.
సో దీనివల్ల ఏంటంటే ఈవెన్ ఇప్పుడు కూడా మీ రిలేషన్‌షిప్‌లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయండి. మీ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఫ్రీక్వెంట్‌గా ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ వస్తున్నాయి. మేబీ థర్డ్ పార్టీ వల్ల ఇవన్నీ కూడా జరగొచ్చు. బట్ నేనేంటంటే ఇక్కడ థర్డ్ పార్టీ నేమ్ తీయాలనుకోవట్లేదు. ఎందుకంటే మీ వ్యక్తి ఎమోషన్స్, మీ వ్యక్తి ఫీలింగ్స్ చూసినప్పుడు అది మిక్స్‌డ్ వేలో కనిపిస్తుంది. దానికి థర్డ్ పార్టీ రీజన్ అని మాత్రం నాకు అనిపించట్లేదు. ఎందుకంటే వాళ్ళకి పాజిటివ్ ఒపీనియన్ కూడా ఉంది. మీరంటే నెగెటివ్ ఒపీనియన్ కూడా ఉంది. అదేంటంటే ఒకళ్ళు ట్రిగ్గర్ చేస్తే ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం అంటూ ఏం కాదు కానీ, వాళ్ళది వాళ్ళే క్లియర్‌గా తెలుసుకోలేక సఫర్ అవుతున్నట్టు అనిపిస్తుంది. దానివల్ల వాళ్ళ ఎమోషన్స్ కొన్నిసార్లు ఎక్కువవుతున్నాయి అని కూడా చెప్పొచ్చు. కొన్నిసార్లు నార్మల్‌గా ఉంటున్నారు. మీరేంటంటే మిక్స్డ్ ఎమోషన్స్‌ని క్లియర్ కట్‌గా ఫీల్ అవ్వగలుగుతున్నారు. వాళ్ళు మీ మీద ఏంటంటే అది చూపిస్తున్నప్పుడు మీకే అనిపిస్తుంది. ఈ వ్యక్తి అసలు ఒరిజినల్‌గా ఏంటి? వీళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి? అసలు వీళ్ళు ఎందుకు ఇలా ఉంటున్నారు? అసలు ఇదంతా థర్డ్ పార్టీ వల్లే జరుగుతుందా? అంటే ఎవరైనా సరే ఇంకా కొత్తగా కూడా ఇన్‌ఫ్లూయెన్స్ ఏమైనా చేస్తున్నారనే ఫీలింగ్ మీకొస్తుందండి. కాకపోతే మీరిక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి. అదేంటంటే ఇక్కడ ఎవ్వరి ఇన్‌ఫ్లూయెన్సు ఏమీ లేదండి. మీ పర్సన్ ఏంటంటే వాళ్ళే అలా ఉంటున్నారు అండ్ వాళ్ళే మీతో గొడవ పెట్టుకుంటున్నారు. వాళ్ళే మిమ్మల్ని హర్ట్ చేస్తున్నారు. దీనికి వాళ్ళే రెస్పాన్సిబుల్. ఇంకొకళ్ళు రెస్పాన్సిబుల్ అని మాత్రం మీరు అనుకోవద్దు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీ వ్యక్తి మీ విషయంలో కరెక్ట్‌గా ఆలోచించలేకపోతున్నారండి. వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేది వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. మేబీ ఫీలింగ్స్ విషయంలోనేంటంటే, మీ వ్యక్తి కొంత టైం తీసుకొని మీకోసం స్పెసిఫిక్‌గా ఆలోచిస్తే, మీ రిలేషన్‌షిప్ అనేది ఎంతవరకు వాళ్ళకి ఇంపార్టెంట్ అనే పాయింట్‌లో వాళ్ళు థింక్ చేస్తే, వాళ్ళకి అర్థమవుతుందండి. అసలు మీ వ్యక్తికి ఏమీ అర్థం అవ్వకపోవడానికి రీజన్ ఏంటో తెలుసా? మీ రిలేషన్‌షిప్ కోసం ఈ వ్యక్తి టైం తీసుకొని ఆలోచించకపోవడమే పెద్ద రీజన్ లాగా నాకనిపిస్తుంది. మేబీ ఈ వ్యక్తి ఒక్కసారి ఆలోచించి ఒక్కసారి రిలేషన్‌షిప్ ఎటు వెళ్తుంది అనుకోని కొంచెం దీనివల్ల వాళ్ళకేమైనా యూజ్ ఉంటుందా అని ఆలోచిస్తే ఈ ప్రాబ్లమే ఉండదు. బట్ ఆ పాయింట్ దగ్గర ఆలోచించట్లేదు. అలా అని చెప్పి మీ వ్యక్తికేంటంటే మిమ్మల్ని విడిచిపెట్టేసే ఉద్దేశం లేదండి. ప్రెజెంట్ వాళ్ళేంటంటే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అయితే ఇక్కడ ఒకటి నేను మాత్రం క్లియర్ కట్‌గా మీకు చెప్పగలనండి. అదేంటంటే మీ వ్యక్తి మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టకూడదు అనైతే ఫిక్స్ అయిపోయారండి. మీతోనే ఉండాలి అనేది కన్ఫర్మ్. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని విడిచిపెట్టేసి కూడా ఉండలేరు. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీరు కావాలి కానీ వాళ్ళకి కొన్ని ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయి. వాళ్ళేంటంటే స్టేబుల్‌గా థింక్ చేయలేకపోతున్నారు. వాళ్ళేంటంటే ఇప్పుడు మీతో గొడవ పెట్టుకుంటున్నారు. అలా అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టడానికి కూడా వాళ్ళేంటంటే ఇష్టపడట్లేదండి. వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే మీరుండాలి. వాళ్ళ లైఫ్‌లో మీరేంటంటే కీ రోల్ ప్లే చేయాలి అనే ఆ ఫీలింగ్ ఉంది. దానికి ఇగో కారణమా? లేకపోతే ఇంకేదైనా సరే వాళ్ళు ఆలోచించుకొని ఇవన్నీ చేస్తున్నారా అనేది పక్కన పెడితే, వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫీలింగ్స్ తెలుసుకోలేకపోతున్నారండి. దానివల్లే వాళ్ళు చేసే పనులేంటంటే మీకు అంటే నెగెటివ్‌గా అనిపిస్తున్నాయి. యాక్చువల్‌గా వ్యక్తికి మీరంటే ఇష్టమే. కానీ అది వాళ్ళు రియలైజ్ అవ్వలేకపోతున్నారు. అట్‌లీస్ట్ రియలైజ్ అవ్వడం కోసం వాళ్ళు టైం కూడా తీసుకోవట్లేదు. అందుకే ఇంత ప్రాబ్లమ్ అవుతుంది. అలా అని చెప్పి మీరు దూరం అయిపోయినా సరే వాళ్ళేం పెద్ద హ్యాపీగా ఉండలేరండి. వాళ్ళసలు మిమ్మల్ని విడిచిపెట్టే ఆలోచనలోనే లేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్లానే నచ్చట్లేదు. అసలు అలాంటి ఆలోచనలోనే వాళ్ళు లేరు అని చెప్పొచ్చు. సో, దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మీ విషయంలోనేంటంటే వాళ్ళు కొంచెం ఆలోచించి కొంచెం ఒక స్టెప్ ముందుకు వేస్తే మీ రిలేషన్‌షిప్ బెటర్ అవ్వడానికైతే ఛాన్స్ ఉందండి. బట్ ఇప్పట్లో మాత్రం వాళ్ళు ఓన్లీ డిసైడ్ అయిందేంటంటే మీతో ఉండాలి అని చెప్పి మిమ్మల్ని విడిచిపెట్టకూడదు అని. బట్ అంతకు మించి అంటే ఇదెలా రిజాల్వ్ చేయాలి, థింగ్స్‌ని ఎలా వర్కౌట్ చేసుకోవాలి, రిలేషన్‌షిప్‌ని ఎలా బెటర్ చేసుకోవాలి ఈ ఆలోచనలు ఏమీ అయితే లేవు. అదేంటంటే మేబీ ఫ్యూచర్‌లో రావచ్చేమో. బట్ ఈ వ్యక్తికి మీరు కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఏదైనా ఇంకొకటేంటంటే ఈ థర్డ్ పార్టీ విషయంలో కూడా థర్డ్ పార్టీకిను మీ వ్యక్తికి కూడా పాస్ట్‌లో చాలా తగువులయ్యాయండి. వాళ్ళు కూడా సేమ్ మీరిప్పుడు ఏ ఫేజ్‌లో ఉన్నారో, అదే ఫేజ్‌లో ఉండేవారని చెప్పొచ్చు. బట్ ఇప్పుడేంటంటే మీ పర్సన్ నాకు తెలిసి మీ ఇద్దరి మధ్యలో డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి, మీ ఇద్దరు ఫైట్ చేసుకుంటున్నారు కాబట్టి, థర్డ్ పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వాలనుకుంటున్నట్టు నాకనిపిస్తుంది. థర్డ్ పార్టీతో న్యూ బిగినింగ్స్ నాకు కనిపిస్తున్నాయి. సో, నాకు తెలిసినంత వరకు కూడా మీ ఇద్దరి మధ్యలో ఈ రిలేషన్‌షిప్‌లో ఈ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి కాబట్టి, మీ వ్యక్తి ఏంటంటే థర్డ్ పార్టీ విషయంలో ఇలా డిసైడ్ అయినట్టున్నారు. ఒక న్యూ బిగినింగ్‌కి ఒక న్యూ ఛాన్స్ ఇవ్వాలి అని. అంటే ఒకటి మీ పర్సన్‌కి థర్డ్ పార్టీ మీద కూడా పెద్ద నమ్మకం ఏం లేదు. జస్ట్ అంటే అసలు ఎలా ఉంటుంది? వాళ్ళేమైనా చేంజ్ అయ్యారా లేదా? వాళ్ళేంటంటే మీ పర్సన్ చెప్పిన మాట వింటారా లేదా? మీ పర్సన్ కంట్రోల్‌లో ఉంటారా లేదా? చూడాలి అనుకుంటున్నారు. సో, అది చూడాలనుకునే ఛాన్స్ అయితే ఇస్తున్నారు. బట్ 100% మరది వర్కౌట్ చేసుకుంటారా లేదా అనేదేంటంటే మీ వ్యక్తి మీద, థర్డ్ పార్టీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే మీ పర్సన్ అక్కడ ఫైట్ చేస్తే మీతో మంచిగా ఉంటున్నారు.
మీతో ఫైట్ చేస్తే థర్డ్ పార్టీ దగ్గర మంచిగా ఉంటున్నారు. సో, ప్రెజెంట్ మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ బాలేనట్టున్నాయి. అందుకే థర్డ్ పార్టీ విషయంలోనేంటంటే ఈ రకంగా ఆలోచిస్తున్నారు. అలా అని చెప్పి నేను చెప్పాను కదండీ! మీ పర్సన్ ఏంటంటే ఎవరిని అంత ఈజీగా ట్రస్ట్ చేసే టైప్ కాదు. అలానే అంత ఈజీగా డెసిషన్ తీసుకునే టైప్ కూడా కాదు. ఆలోచనలనేవి అప్పటికప్పుడే మారిపోతుంటాయి. అప్పటికప్పుడే మాటలు కూడా మారిపోతుంటాయి. సో, కేర్‌ఫుల్‌గా ఉండే టైప్ అండి. నేనైతే ఒకటే చెప్తాను. థర్డ్ పార్టీ విషయంలో కూడా ఒక ఛాన్స్ ఇచ్చి ట్రావెల్ అయిన తర్వాత మీ వ్యక్తి ఏంటంటే ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటారా అండి. అలా అని చెప్పి థర్డ్ పార్టీ విషయంలో బయాస్డ్‌గా ఉంటారేమో, థర్డ్ పార్టీకి ఎక్కువ ఛాన్స్ ఇచ్చేస్తారేమో, మీకేంటంటే పెద్దగా పట్టించుకోరేమో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే వాళ్ళకి ఎక్కడ కంఫర్టబుల్‌గా ఉంటే వాళ్ళకి అంటే ఎక్కడ కన్వీనియంట్‌గా అనిపిస్తే మెయిన్ వాళ్ళేది చెప్తే అది ఎక్కడ జరిగితే వాళ్ళేదనుకుంటే అది ఎక్కడ జరిగితే అక్కడే ఉండే టైప్ అన్నమాట. సో, ఆటోమేటిక్‌గా ఇప్పుడు మీ దగ్గర వాళ్ళనుకున్నదేది జరగట్లేదు కాబట్టి థర్డ్ పార్టీ దగ్గర ఏమైనా జరుగుతుందేమో అనుకోని అక్కడ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టున్నారు. సో, ఏదైనా ఒకటి మాత్రం నేను చెప్పగలనండి. మీ పర్సన్ ఏంటంటే స్టేబుల్‌గా ఉండే టైప్ అయితే కాదండి. ఫస్ట్ నేను మీకింకొకటి కూడా చెప్తాను. థర్డ్ పార్టీతో కూడా రిలేషన్‌షిప్ లాంగ్ లాస్ట్ అవుతదని మీరు అనుకోవద్దు. దానికి రీజన్ ఏంటంటే, మీ వ్యక్తికి స్టెబిలిటీ లేదు. ఈవెన్ ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి. అదేంటంటే, మీ ఇద్దరి విషయంలో కూడా మీ వ్యక్తికి కంఫర్ట్ లేకపోతే ఇంకో వ్యక్తిని కూడా చూసుకోవచ్చు. అంటే ఈ కార్డ్స్ ప్రకారం ఆ ఎనర్జీస్ అనేవి నేను ఫీల్ అవుతున్నాను. సో, నేను క్లియర్ కట్‌గా ఒకటే చెప్తానండి. మీ వ్యక్తి మీకు కావాలా? వద్దా? అనేది మీరు ఫస్ట్ డిసైడ్ అయిపోండి. బట్ మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని విడిచిపెట్టడానికి రెడీగా లేరు. అలా అని చెప్పి మీతోని ఏదో థింగ్స్‌ని సార్ట్ ఔట్ చేసుకొని అంతా కూడా మళ్ళీ నార్మల్ చేసే ఆలోచనలో కూడా లేరు. అండ్ థర్డ్ పార్టీ విషయంలో కూడా ఏంటంటే ఒక న్యూ ఛాన్స్ వాళ్ళకిస్తే వాళ్ళది ఎంతవరకు ఫుల్‌ఫిల్ చేసుకుంటారో అసలు వాళ్ళు దాన్ని డిజర్వ్ చేస్తారా లేదా చూడాలి అనుకుంటున్నారు. సో, ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. మీ వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి అండి. మీ వ్యక్తి ఏంటంటే ఆ పీస్‌ని, కంఫర్ట్‌ని కోరుకుంటారు కాబట్టి అంత ఈజీగా ఎవరిని ట్రస్ట్ చేయరు. మిమ్మల్ని కూడా ట్రస్ట్ చేయట్లేదండి. అది నేను కన్ఫర్మ్‌గా చెప్పగలను. సో, అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని బీట్రే చేస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతున్నారండి. ఎందుకో కానీ వాళ్ళు బీట్రేయల్‌ని మీరేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. అంటే మీ వ్యక్తి నుంచి మీరిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు. దీనివల్ల ఏంటంటే మళ్ళీ మళ్ళీ కూడా థర్డ్ పార్టీతోని అంటే సిట్యుయేషన్స్‌ని బెటర్ చేసుకొని మిమ్మల్ని విడిచిపెట్టేస్తారేమో అని భయపడుతున్నారు. కాకపోతే మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. మీ వ్యక్తి ఏంటంటే ఎవ్వరిని విడిచిపెట్టే రకం కాదండి. అంటే వాళ్ళకి ఎక్కడ కన్వీనియంట్‌గా ఉంటుందో మెయిన్ అక్కడ విడిచిపెట్టే రకం కాదు. చాలా వరకు కూడా వ్యక్తి ఏంటంటే కంఫర్ట్ చూసుకునే రకం కాబట్టి, మీరు ఈ భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని బీట్రే చేసినట్టుగా మీరు ఫీల్ అవుతున్నారా? అది ఓకే. అంటే ఇక్కడ ఆల్రెడీ థర్డ్ పార్టీ ఉన్నారు కాబట్టి మీరది ఫీల్ అయినా ఓకే. ఒకవేళ ఇంకేదైనా రీజన్‌తోని మిమ్మల్ని బీట్రే చేసినట్టు ఫీల్ అవుతున్నా, నేనిక్కడ ఒకటి చెప్పగలనండి. మీ వ్యక్తి నేచర్ అదే. అది మీకు ఎంతో కొంత తెలిసి ఉంటది. సో, ఇప్పుడు మీరు దాన్ని కంప్లెయింట్ చేయడానికేముంది? వాళ్ళు ఒరిజినల్‌గా ఆ టైపు అని మీకెక్కడో ఫీలింగ్ కొంచెమైనా ఉండే ఉంటది కదా! అది తెలిసే మీరేంటంటే ట్రావెల్ అయ్యుంటారు. వాళ్ళు మారుతారు. వాళ్ళలోనే అంటే ఎక్కడో కానీ ఆ చేంజెస్ ఒస్తాయి. ఏదో ఒక రోజు చేంజ్ అవుతారు అని ఫీల్ అయ్యుంటారు. బట్ ఏంటంటే మీకింకా భయం వేస్తుంది. అసలు ఇవన్నీ ఎప్పటికి సెట్ అవుతాయి? అసలు సెట్ అవుతాయా లేదా అని. బట్ ఒకటండి చేంజెస్ అయితే వస్తాయి. ప్రాబ్లమ్ ఏం లేదు. ఈరోజు కాకపోయినా రేపైనా చేంజ్ అవుతారు. బట్ మీరు కూడా కొంత చేంజ్ అవ్వాలండి. అంటే మీరేంటంటే ఆ వ్యక్తి మీద ఎక్కువ డిపెండ్ అయిపోతున్నట్టుగా లేకపోతే ఆ వ్యక్తి కోసం ఎక్కువ ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ రకంగా కాకుండా మీ ఇండివిడ్యుయాలిటీ అనేది మీరు చూసుకోవాలండి. మీలో కూడా ఏంటంటే చాలా డిఫరెన్స్ రావాలి. ఎందుకంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ రిలేషన్‌షిప్‌లో చేంజ్ రావాలని మీరనుకుంటే, మీలో కూడా చేంజ్ రావాలి. మీ వ్యక్తికి ఒక వేలో మీరున్నప్పుడు నచ్చట్లేదు అంటే, అది అంటే మళ్ళీ మళ్ళీ మీరు చూపిస్తుంటే, ఆ వ్యక్తికి ఎలా అనిపిస్తుందంటే, కావాలనే మీరు చేస్తున్నారు అవన్నీ అనే ఫీలింగ్ వస్తుందండి. వాళ్ళకది పాజిటివ్ ఒపీనియన్ తీసుకురావట్లేదు. అలా అని చెప్పి వాళ్ళ కోసం మీరేదో చేసేయండి, సాక్రిఫైసెస్ చేసుకోండి అని నేను చెప్పను కానీ, మీకు కంఫర్టబుల్‌గా చేంజెస్ ఉన్నంత వరకు, ఆ వ్యక్తికి ఏంటంటే ప్రాబ్లమాటిక్ అవ్వనంత వరకు మీరు ఎలా అయినా కూడా ఉండొచ్చండి. దానికి రీజన్ ఏంటంటే, మీ వ్యక్తి ఈరోజు కాకపోయినా రేపైనా సరే అర్థం చేసుకుంటారు. మీరెందుకలా ఉంటున్నారు? మీరెందుకలా మాట్లాడుతున్నారు? అసలేం జరుగుతుందిక్కడ అనేది. సో, ఆలోచించండి. ఎందుకంటే, ఇక్కడ నేను మీకు క్లియర్ కట్‌గా ఒకటే విషయం చెప్తాను. మీ వ్యక్తి అయితే మాత్రం మారొచ్చండి. ఈ డెసిషన్స్ అనేవి కూడా మళ్ళీ మళ్ళీ చేంజ్ అవ్వచ్చు. కాకపోతే
ఒకటండి. ఇవి ఎప్పుడు చేంజ్ అవుతూనే ఉండొచ్చు. వ్యక్తి ఏంటంటే ఎప్పటికి కూడా స్టేబుల్‌గా ఒక డెసిషన్ తీసుకోలేకపోవచ్చని నాకైతే అనిపిస్తుంది కార్డ్స్ చూస్తుంటే. ఇది నేను నెగెటివ్‌గా చెప్తున్నాను అనుకోవద్దు. బట్ మీ వ్యక్తి పర్సనాలిటీ ఏంటో మీకే తెలుస్తుంది. నేను చెప్పేదానికంటే కూడా. ఎందుకంటే మీరు లైవ్‌లో చూస్తారు. సో, మీకేంటంటే రోజుకొక రకంగా మాట్లాడడం కానీ, రోజుకొక రకంగా ప్రవర్తించడం కానీ ఫీల్ అవుతూ ఉంటారు. నేనిక్కడ ఒకటే చెప్తానండి. నిజంగా నేను చెప్పినట్టే మీ వ్యక్తి ఉంటే మాత్రం మీరేంటంటే కొంతకాలం మీ వ్యక్తి మీద ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా, ఎక్కువ డిపెండ్ అయిపోకుండా, మీకు మీరు ఇండివిడ్యుయల్‌గా కొంత ఎవాల్వ్ అయ్యి, మీరేంటంటే మీ వ్యక్తికి ఏదో ప్రాబ్లమ్ తీసుకొచ్చినట్టు కాకుండా, మీ లైఫ్‌ని బెటర్ చేసుకుంటున్నట్టుగా మీరేంటంటే కొంత చేంజెస్ కానీ తీసుకొస్తుంటే, మీ వ్యక్తి కూడా అది చూసి ఎంతో కొంత మారడానికి అవకాశం అయితే ఉంటుందండి. అట్‌లీస్ట్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌కైతే ఇదే గైడెన్స్. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఈవిల్ ఐ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమే ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ పర్సన్ అసలిప్పుడు మీ విషయంలో అండ్ థర్డ్ పార్టీ విషయంలో అసలు ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? అసలు ఏం డిసైడ్ అయ్యారు? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్‌గా మీ వ్యక్తి మీ విషయంలోనేంటంటే బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారండి. అంటే పర్టిక్యులర్‌గా ఈ వ్యక్తికి మీకు ఏంటంటే ఒక స్పెషల్ బాండ్ ఉంది. సో, మీ ఇద్దరి మధ్యలో కనెక్షన్ కూడా ఏంటంటే అలానే కంటిన్యూ అయ్యిందని చెప్పొచ్చు. వాళ్ళకి మీరు అనేసరికి చాలా పాజిటివ్ వైబ్స్ రావడం కానీ, అంటే మీరేంటంటే వాళ్ళని చాలా అర్థం చేసుకుంటారు అనే ఫీలింగ్ వాళ్ళకుందండి. అంటే ఎప్పుడూ కూడా ఈ వ్యక్తికి మీరు అనేసరికి ఆ నెగెటివ్ ఇంప్రెషన్ అయితే రాలేదు. సో, ఇక్కడేంటంటేనండి ప్రెజెంట్ మీ పర్సన్ అయితే మాత్రం హోప్‌ఫుల్‌గా ఫీల్ అవ్వట్లేదండి. ఈ రిలేషన్‌షిప్‌లోనేంటంటే ఆహ్, వాళ్ళేంటంటే ఇంకొంతకాలం ట్రావెల్ అయితే కానీ, మీ విషయంలో వాళ్ళకి క్లారిటీ రాదేమో అని అనిపిస్తుంది. బేసిక్‌గా ఇక్కడేంటంటే ఈ పర్సన్ ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్‌లోనే అంటే మీరు అనేసరికి ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉన్నప్పటికీ కూడా అంటే మీతోనే లైఫ్ అని ఎందుకో కానీ డిసైడ్ అవ్వలేని పరిస్థితిలో ఉన్నారేమో అని నాకనిపిస్తుంది. మీ విషయంలో వాళ్ళకి మీరు కావాలండి. మీరుండాలి. కానీ ఇక్కడేంటంటే కొన్ని విషయాల్లో మీరెందుకో కానీ సెల్ఫిష్‌గా ఉన్నట్టుగా లేకపోతే మీరేంటంటే వాళ్ళ కోసం ఆలోచించినట్టుగా అనిపిస్తుంది. సో, అది వాళ్ళకి బేసిక్‌గా నచ్చట్లేదు. మేబీ ఇంకొంతకాలం ఏమైనా ట్రావెల్ అయితే అది వాళ్ళకి క్లారిటీ వస్తుందనే ఫీలింగ్ అయితే ఉంది. అండ్ ఈవెన్ థర్డ్ పార్టీ విషయంలోనేంటంటే ఎక్కడో కానీ మీ పర్సన్‌కి ఇన్‌సెక్యూరిటీస్ ఉన్నాయండి. సో, ఇన్‌సెక్యూరిటీస్ అనేవి ఎక్కడి నుంచి మొదలయ్యాయో తెలీదు కానీ, బట్ థర్డ్ పార్టీ విషయంలోనేంటంటే, ఎక్కడో కానీ అంటే వాళ్ళేం చేయలేరు. బట్ స్టిల్ రిలేషన్‌షిప్‌నయితే మాత్రం మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది అనే ఫీలింగుంది. సో, ఇక్కడేంటంటే ప్రెజెంట్ వాళ్ళిద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అయితే బెటర్ గానే ఉన్నాయండి. అండ్ న్యూ బిగినింగ్స్ కూడా నాకు కనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే వాళ్ళకొక ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు వాళ్ళతో ఫైట్ చేసి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి వీళ్ళేంటంటే విన్ అవ్వలేకపోతున్నారండి. వీళ్ళెందుకో కానీ పర్ఫెక్ట్‌గా స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఇక్కడ మీతో ఒకవేళ రిలేషన్‌షిప్ బెటర్‌గా ఉంటే, మీ ఇద్దరి మధ్యలో కూడా ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకపోయుంటే, వాళ్ళు ఈరోజు థర్డ్ పార్టీ విషయంలో ఈ డెసిషన్ తీసుకునేవారు కాదేమో అనే ఫీలింగ్ కూడా వాళ్ళకుంది. బేసిక్‌గా అంటే నేనేంటంటే ఇక్కడ మీకు క్లియర్ కట్‌గా కార్డ్స్ ప్రకారం అయితే చెప్పగలనండి. అదేంటంటే మీ పర్సన్ ఈరోజు థర్డ్ పార్టీతో ఉంటున్నారు. థర్డ్ పార్టీ విషయంలో అంటే రిలేషన్‌షిప్ అనేది బెటర్ చేస్తున్నారు అంటే దానికి రీజన్ మీరనే ఫీలింగ్ ఉందండి. మీరు కానీ బెటర్‌గా ఉండి, మీరు కానీ అంటే పాస్ట్‌లో ఉన్నట్టుగా ఇప్పుడు లేకపోవడమే దీనికి రీజన్ అనే ఫీలింగ్ ఉంది. అంటే వీళ్ళు మారడానికి మీరే రీజన్ అండి. అది అట్‌లీస్ట్ వాళ్ళకి వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అండ్ ఆ బ్లేమ్ మీ మీద పెడుతున్నారు. మీరు అదా? కాదా? అనేది నాకైతే తెలీదు. నేను కార్డ్ ప్రకారమే రీడింగ్ చేస్తాను కాబట్టి. బట్ స్టిల్ మీ వ్యక్తి సిట్యుయేషన్ ప్రకారం అయితే మాత్రం వాళ్ళు మిమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు. అలా అని చెప్పి థర్డ్ పార్టీ విషయంలో వాళ్ళేంటంటే 100% అంటే ట్రస్ట్ చేస్తున్నారు. రిలేషన్‌షిప్ ఏంటంటే కావాలనే వీళ్ళేంటంటే స్టార్ట్ చేశారు. లేకపోతే ఇక్కడ లవ్ ఉంది. అవన్నీ చెప్పడానికి లేదు. బట్ ప్రెజెంట్ ఏంటంటే ఒక ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. అది వర్కౌట్ అవుతుందా లేదా అనేది వాళ్ళకైతే 100% తెలీదండి. బట్ ట్రావెల్ అవుతున్న కొద్దీ ఏమైనా సరే తెలిస్తే దాని ప్రకారం వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవచ్చు అనే ఫీలింగ్‌లో ఉన్నారు. అంటే ఇక్కడ నేను ఒక్క విషయం మాత్రం క్లియర్ కట్‌గా చెప్తానండి. మీ వ్యక్తి మీతో అండ్ థర్డ్ పార్టీతో ఇద్దరితో కూడా ప్యారలల్ గానే ట్రావెల్ అవుతారండి. ఫస్ట్ టైమ్ ఇలాంటి రీడింగ్ నేను చూస్తున్నాను.
సో, ట్రావెల్ అయినప్పుడు ఏంటంటే, మీరు బెటర్ అనిపిస్తే మీ వైపొచ్చేస్తారు. థర్డ్ పార్టీ బెటర్ అనిపిస్తే థర్డ్ పార్టీ వైపు వెళ్ళిపోతారు. ఇక్కడేంటంటే ఓల్డ్ ఎమోషన్స్, ఓల్డ్ సిట్యుయేషన్స్‌ని ఇందులోకి తీసుకొచ్చి ఏ డెసిషన్ తీసుకోరు. ఇప్పుడు నుంచి మీ ఇద్దరి మధ్యలో రిలేషన్‌షిప్ ఎలా ఉంటుంది? ఇప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుందనేదే వాళ్ళకి మ్యాటర్ అన్నమాట. సో, దాని ప్రకారమే వాళ్ళేంటంటే ముందుకు వెళ్తారని మాత్రం నేను 100% చెప్పగలను. సో, అందుకే జాగ్రత్తగా ఉంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకైతే మాత్రం అసలు మీ వ్యక్తి ఏంటంటే చాలా కాలిక్యులేటివ్ అండి. అసలు అంటే మీరు ఒకవైపు కావాలి. థర్డ్ పార్టీ కావాలి. కాకపోతే మీ మీద ఉన్నంత నమ్మకం థర్డ్ పార్టీ మీద లేదు. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. రిలేషన్‌షిప్ ఏదైనా కూడా అవ్వచ్చు. సో, వాళ్ళేంటంటే తప్పక ట్రావెల్ చేస్తున్నారు. బట్ మీ విషయంలో మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. అయితే ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో వచ్చిన చేంజెస్‌కే ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అనేది స్ట్రెంథెన్ అవుతుంది అనేది మాత్రం వాళ్ళ ఫీలింగ్. ఐ మీన్ మీ పర్సన్ ఫీలింగ్. సో, దీనివల్ల ఏంటంటే కొంతకాలం మీరు మీ రిలేషన్‌షిప్‌లో జాగ్రత్తగా ఉంటే మంచిదండి. మీరు చేసే పనులు కానీ, మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే ప్రయత్నాలు కానీ కొంచెం కేర్‌ఫుల్‌గా లేకపోతే ఏమవుతుందంటే మీ పర్సన్ అటు స్లిప్ అయిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మీ పర్సన్ మీలో ఎప్పుడూ చూడని ఆ డిఫరెంట్ ఫెమినైన్ ఎనర్జీని చూస్తున్నారనమాట. అది ఫీల్ అవుతున్నారని చెప్పొచ్చు. మీరు అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. మోస్ట్‌లీ మీరు అమ్మాయే అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ ఒకవేళ అబ్బాయి అయినా సరే మీరు క్యారీ చేస్తున్న ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది వాళ్ళకి డిఫరెంట్‌గా అనిపిస్తుంది. ఒకటి గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తిలో 2 ఉంటాయి. మస్కులిన్ అండ్ ఫెమినైన్ 2 ఉంటాయి. బట్ మీలోనేంటంటే కొంచెం ఆ ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎక్కువ ఫీల్ అవుతున్నారు. సో, మీరేంటంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండండి. మీ ఎమోషన్స్ అనేవేంటంటే సిట్యుయేషన్స్‌ని ఓవర్ రూల్ చేయకుండా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎమోషనల్ అవుతున్నంత సేపు మీ వ్యక్తికి అది ఇరిటేషన్‌లా అనిపిస్తది. మీరు ప్రాక్టికల్‌గా థింక్ చేస్తూ, ప్రాక్టికల్‌గా మాట్లాడుతూ కొంత రియలిస్టిక్‌గా కనిపించినప్పుడు వాళ్ళకేంటంటే మీకు కనెక్ట్ అవ్వాలి అనిపిస్తుంటది. అంటే ఆ అట్రాక్టివ్ వైబ్స్ అనేవి అక్కడ వస్తుంటాయని చెప్పగలనండి. అది మీకు బెనిఫిట్ అవుతుంది. ఈ థర్డ్ పార్టీకేంటంటే అదొక మైనస్ అవుతుంది. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే మీ పర్సన్‌లో చేంజెస్ అనేవి ఇంకా ఇంకా వస్తాయండి. వాళ్ళు ఇంకా ఇంకా అంటే ఒక సాలిడ్ డెసిషన్ తీసుకొని స్టాండ్ తీసుకునే రోజొస్తుంది. బట్ అంతవరకు మీరేంటంటే వెయిట్ చేయాలి. ఎందుకంటే మీరు ఈ టైంలో తొందర పడిపోతే ఈ సిట్యుయేషన్ మిడిల్‌లో ఉంది. సో, ఈరోజు కాకపోతే రేపైనా ఇది మారాల్సిందే. అది మారాలి అనుకున్నప్పుడు మీరు పర్ఫెక్ట్ వేలో స్టాండ్ తీసుకోవాల్సుంటుంది. అదైతే నాకు కనిపిస్తుంది మీ కార్డ్స్‌లో. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, నేను చెప్పాను కదండీ! మీ ఎమోషన్స్‌ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలండి. మీరు మాట్లాడే మాటలు కానీ, చేసే పనుల్లో కానీ క్లారిటీ ఉండాలి. అసలెందుకు చేస్తున్నారు? లేకపోతే అసలు మీ ఫీలింగ్ ఏంటి అనేది అర్థమయ్యేటట్టు ఉండాలి. అంతేకాని మీరు ఒకసారి పాజిటివ్‌గా మాట్లాడి, ఒకసారి నెగెటివ్‌గా మాట్లాడి, ఒకసారి దగ్గరయ్యి, ఒకసారి దూరం పెట్టి అలాంటి పనులు చేయొద్దండి. మీరు యాక్చువల్‌గా ఆ టైప్ పర్సన్ కాదు. బట్ ఈ మధ్య కాలంలో వాళ్ళకి మీరు ఆ రకంగా పోర్ట్రే అవుతున్నట్టున్నారు. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తున్నట్టయితే ఈ రిలేషన్‌షిప్ ముందున్నంత గ్రేట్‌గా లేదండి. అది అట్‌లీస్ట్ మీ ఫీలింగ్. సో, మీరు కూడా ఏంటంటే, ఆ వ్యక్తి మీ విషయంలో ఏం ఫీల్ అవుతున్నారో, సేమ్ మీరు ఫీల్ అవుతున్నారు. సో, మీరేంటంటే, మీకోసం మీరు ఆలోచించుకోవాలి అనే పాయింట్ దగ్గరున్నారు. మీరు మీకోసమే ఆలోచించుకోండి. అది 100% ఫెయిర్ అని చెప్తాను నేను. మీరు చేస్తుందైతే రాంగ్ కాదు. కాకపోతే మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఈ వ్యక్తి మీకు కావాలి అనుకుంటే, ఈ వ్యక్తికి ఎగెయిన్స్ట్‌గా వెళ్ళొద్దు. ఈ వ్యక్తి మీకు అక్కర్లేదు అనుకుంటే, మీరు ఏం చేసినా పర్వాలేదు. మీరు ఎలా ఉన్నా పర్వాలేదు. బట్ కావాలి అనుకున్నప్పుడు మీకొక ఫెయిర్ ఛాన్స్ ఉందండి. థర్డ్ పార్టీతో. అంటే మీరనుకోవచ్చు థర్డ్ పార్టీతో కంపేర్ చేయడం ఏంటండి? వాళ్ళు మేము ఒకటి కాదు కదా! అని. బట్ ఇక్కడ ఉన్న సిట్యుయేషన్ ప్రకారం నేను మాట్లాడాలి కాబట్టి మీకొకటే చెప్తానండి. మీ ఇంపార్టెన్స్ ఏంటో మీరు తెలుసుకున్న తర్వాత అది ఆ వ్యక్తికి అర్థం అవ్వాలి అనుకున్నప్పుడు మీరు దాని కోసం తీసుకునే స్టాండ్ కానీ, మీరు అంటే ప్లాన్స్ ఇంప్లిమెంట్ చేయడం కూడా అలానే ఉండాలండి. మీ క్లెవర్‌నెస్ అనేది ఇక్కడ కనిపించాలి. అది మరి ఏ రకంగా అంటే ఒకటే ఇంకా క్లియర్ హింట్. ఈ పర్సన్ గురించి మీకు తెలుసు కాబట్టి ఐ మీన్ మీ పర్సన్ గురించి మీకు తెలుసు కాబట్టి సో, ఆటోమేటిక్‌గా మీ పర్సన్ మెంటాలిటీ ప్రకారం మీరు సిట్యుయేషన్స్‌ని కానీ హ్యాండిల్ చేసినా, వాళ్ళ మెంటాలిటీ ప్రకారం మీరు వాళ్ళతో మాట్లాడితే కేర్‌ఫుల్‌గా థింగ్స్ అనేవి మీ కంట్రోల్‌లోకొచ్చేస్తాయండి. ఇది కొంచెం చూసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ కూడా. అదైతే గుర్తుపెట్టుకోండి. నాకైతే మీ కార్డ్స్‌లో చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. సో, ఒకటే చెప్తాను. టైమ్ బీయింగ్ ఇలా సిట్యుయేషన్ ఉంది కానీ, మీకైతే ఫెయిర్ ఛాన్స్ ఉంది. బికాజ్ ఎందుకంటే, మీ వ్యక్తికి మీకు ఎమోషనల్ కనెక్షన్ ఉంది. థర్డ్ పార్టీకి మీ వ్యక్తికి అది మిస్ అవుతుంది. అది మీకు
బెనిఫిట్ అవుతుందండి. మీరేంటంటే ఆ రకంగా స్టాండ్ తీసుకోవాలి. మెయిన్ మీరొక లేడీ అయితే 100% మీ రిలేషన్‌షిప్ కోసం మీరు స్టాండ్ తీసుకోండి. ఎక్కడ సాక్రిఫైస్ చేసుకోవద్దు. అండ్ మీ పర్సన్ దగ్గర మీరు బ్యాడ్‌గా పోర్ట్రే అవ్వద్దు. బికాజ్ ఎందుకంటే మీ వ్యక్తి హార్ట్‌లో మీ ప్లేస్ అనేది కంప్లీట్‌గా డిఫరెంట్ లెవెల్‌లో ఉంది. సో, దాన్ని మీరు ఎవరి కోసమో వేస్ట్ చేసుకొని, మీకున్న ఛాన్స్‌ని మీరేంటంటే ఇంకొకళ్ళకి ఇచ్చుకొని, అదంతా మీరు చెయ్యొద్దు. మీ పర్సన్ దగ్గర మీరేంటంటే మంచిగా ఉంటూనే, మీ వైపు మీరేంటంటే తీసుకురావచ్చు. ఆ ఛాన్స్ అయితే ఇక్కడ నాకు క్లియర్ కట్‌గా కనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి మీరేంటంటే పర్ఫెక్ట్ వేలో స్టాండ్ తీసుకోండి. ఇది 100% వర్కౌట్ అవుతుంది. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.